that I am studying in 7th class in Sri Chaitanya School. I feel very happy and proud to have won the medal in mathematics. I sincerely thank all my teachers at Sri Chaitanya Techno School for their support and encouragement. Special thanks to Sudhir sir, GP sir, Shiva sir, Mahesh sir and Harish sir for always guiding me, helping me in my preparation. Thank you. Namaste. Myself, Dr. Vishal Akula. I am psychiatrist and drug de-addiction specialist. So, I would like to thank the Sri Chaitanya Techno School management and faculty for their guidance. Today, actually, I visited Sri Chaitanya Techno School. My son got a gold medal in Olympiad mathematics. This is INTSO Education Certificate of Merit. My son got a medal in mathematics Olympiad examination. So I would like to thank all the faculty, especially I would like to thank the principal Sudhir Garu and Satish Reddy Garu and maths teacher Shiva Garu and other class teachers Mahesh Garu and all the faculty. So I feel proud because actually my son got a medal in this event. So I would like to appreciate the school management and faculty for their guidance and support. Thank you very much. నమస్కారం. ముఖ్యంగా శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యానికి మా గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ తరపున శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము స్టార్టింగ్లో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినాం. మాకు వచ్చినప్పుడు ఈ శ్రీ చైతన్య స్కూల్ అంటే భయపడ్డాం మేము స్టార్టింగ్లో. మా పిల్లలు అబ్బో శ్రీ చైతన్య అంటే కొంచెం భయం ఉండేది. మాకు శివ సార్ దగ్గరుండి అట్లా కాదు సార్, ఈ విధంగా ఉంటుంది చదువు, మీ పిల్లలకు చెప్పండి, మేము కూడా చెప్తాము, మీతో పాటు ఎవరికైనా చెప్పండి, మీ పిల్లలకి ఏ విధంగా అర్థమవుతుందో మేము ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి మేము మంచి మీ పిల్లల్ని ఒక దారిలో తీసుకొస్తామని చెప్పింది సార్. అసలు సరే అని చెప్పేసి ఫస్ట్ మేము ఇద్దరిని తీసుకొచ్చినాము, మళ్ళీ తర్వాత ఇంకొక అబ్బాయిని వేసినాము. ఇప్పటివరకు అయితే మా అబ్బాయి ఎలాంటి రిమార్క్ లేకుండా బాగానే చదువు చెప్పడం కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం కానీ స్కూల్ యాజమాన్యం కానీ బాగా నేర్పిస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫీజులో అందరూ బాగా భయపడతారు శ్రీ చైతన్య అంటేనే, కానీ ఇప్పటివరకు అయితే భయమేం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక ఆర్ఎంపీ డాక్టర్ సార్, ఒక పేషెంట్ చూద్దామనుకుంటే ఒక 100-200 ఫీజు తీసుకుంటాం మేము. అంటే మా స్టడీని బట్టి అట్లా మేము చూసినాన్ని బట్టి ఇంత పెద్ద సంస్థ మెయింటైన్ చేసినప్పుడు దాని తగ్గట్టు ఫీజు ఉంటుంది సార్. మనం అంటే ప్రైవేటు వేరు గవర్నమెంట్ వేరు ఉంటుంది సార్, కానీ మన స్థాయిని తగ్గట్టు చదివించుకోవాలనుకున్నాం కాబట్టి ఈ శ్రీ చైతన్య మాకు నిజామాబాద్ రీజనబుల్ ఫీజులో కానీ ప్రతి దానిలో ఎక్సైజ్ చేయడము, ఫీజులు మాకు తగ్గించారు. లేకున్నా కానీ సార్ ఈరోజు ఇస్తామని అంటే పిల్లల్ని పంపించడం కూడా జరిగింది సార్. అందరికీ శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యానికి నిజామాబాద్ మా ఈ ఫస్ట్ బ్రాంచ్ వాళ్ళకు థ్యాంక్ యూ సార్. గూపన్పల్లి బ్రాంచ్ వాళ్ళకి అందరికీ మా యొక్క ధన్యవాదాలు సార్. శ్రీ చైతన్య బృందానికి, ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు. మొదటగా అయితే స్టార్టింగ్లో మేము ఇక్కడికి వచ్చేసి మాకు సిబిహెచ్ అని, ఐపీఎల్ అని, టెక్నో అని మాకేం తెలీదు తేడా. మేము ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేని దానికి డిఫరెన్సియేషన్ అనేది సార్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మళ్ళీ అప్పుడు సాటిస్ఫై అయ్యి మేము చాలా బాగుంది అనుకొని మేము అడ్మిషన్ చేసి వెళ్ళిన తర్వాత మాకు సోషల్ మీడియాలో కొన్ని ఇట్లా న్యూస్ వచ్చింది, స్కూల్ బిల్డింగ్ ఇట్లా ఉంది అది అని. చాలా భయపడ్డాం. మళ్ళీ కాల్ చేసాం మాకు చెప్పిన వాళ్ళకి. కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, అట్లా ఏం లేదు, అదంతా వాళ్ళు చూసేసుకున్నారు, అది ఏదో వైరల్ అవుతుంది లాస్ట్ చాలా రోజుల కిందట అని చెప్పి అన్నారు. కొన్ని రోజుల వరకు మేము భయపడ్డాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటివి ఏం లేదు, చాలా బాగుంది, రెస్పాన్స్ కూడా బాగుంటుంది. మళ్ళీ ప్రతి ఎగ్జామ్ తర్వాత క్లాస్ టీచర్ కాల్ చేసి మేము హాస్టల్, అంటే మా బాబు హాస్టలు,
క్లాస్ టీచర్ ఫోన్ చేసి మరి మీ బాబు ఈ సబ్జెక్ట్లో ఇలా ఉంది ఇంప్రూవ్మెంట్, ఈ సబ్జెక్ట్లో డల్ ఉన్నాడని ప్రతిదీ కూడా కేర్ఫుల్గా చూసుకుంటూ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే వాళ్ళు హాస్టలర్స్ కదా, అంటే పేరెంట్స్ కూడా తెలియాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుంటారు, మాకు కూడా చెప్పేస్తారు వాళ్ళకి ఇలా విధంగా మీరు పిల్లలకి సజెస్ట్ చేయండి అని చెప్పేసి. వచ్చినప్పుడు మేము పిల్లలకు విజిట్ మీద వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మీరు డల్ కాకండి, అంటే పేరెంట్స్ నుంచి కూడా మోటివేషన్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కేర్ఫుల్గా ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటారు అన్నట్టు వివరంగా. అయితే మా బాబు కూడా స్టార్టింగ్లో అంటే కొంచెం మార్క్స్ తక్కువ ఉండే, ఓటీ లెవెల్ 5 నుంచి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అంటే సార్ వాళ్ళు మేము కమ్యూనికేషన్ మంచి ఉండి వాళ్ళకు చెప్పడం, వాళ్ళు మా వేళనే పేరెంటింగ్ కేరింగ్ బాగా తీసుకోవడం వల్ల హాస్టల్లో ఉండే వార్డెన్ సార్ వాళ్ళు కూడా బాగా చూసుకున్నారు. స్టడీ అవర్లో కూడా ఏదో చదివిస్తున్నామా లేదా అనకుండా చాలా బాగా చదివించారు. అంటే పేరెంట్స్ అంటే లేకున్నా కానీ వాళ్ళు పేరెంట్ల అంటే మాకు రిమార్క్ రావద్దు అనే విధంగా ఒకటి ఏదో నామకవాస్త చేస్తున్నామా అనకుండా చాలా బాగా చూసుకున్నారు. దానివల్లనే మా బాబుకు ఈరోజు ఇంత పూర్తి గౌరవం దక్కింది, గుర్తింపు లభించింది. నేను చాలా సంతోషం అనిపిస్తుంది. మమ్మల్ని చూసి మా కొలీగ్స్ కూడా అడుగుతున్నారు, అంటే మేము ఇట్లా బాగుంటుందా రావాలి అని అనుకుంటే మేము 100% నమ్మకంతో చెప్తున్నాము. చాలా బాగుంది, మనకు స్కూల్ బిల్డింగ్లు బాగున్నాయా, హైఫై ఉందా అది చూసుకోకుండా మనకు స్టడీ ఎలా ఉంది అనేది చూసుకోండి అని మేము కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంస్థ గురించి మాకు చాలా నమ్మకం ఏర్పడ్డది, మేము కూడా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము. చాలా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ని. ఇవాళ నిజంగా నేను శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. ఇవాళ మా పిల్లలు ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో దగ్గర 162 మెంబర్స్కి గోల్డ్ మెడల్స్, ల్యాప్టాప్, అలానే ట్యాబ్స్, కంపాస్ బాక్సెస్ వచ్చాయండి. నిజంగా ఇది రావడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. దీని వెనకలు ఉన్న నా స్టాఫ్ ఎవరైతే రాత్రింబవళ్ళు పిల్లల కోసం పాటుపడుతున్నారో ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే అందుతుందండి. అలానే మా పిల్లలు కూడా, పిల్లల పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహం చూపించి ముందుకొచ్చి ఈ పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు నేను అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.